నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోగ్ స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ముందుగా మీ అందరికీ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇక ఈరోజు సుఖీభవలో మచ్చల్ని మాయం చేసే కెమికల్ పీల్స్. అమ్మకు రొమ్ము క్యాన్సర్ ఉంటే కూతురికి వస్తుందా? పిండంలో లోపాల్ని పసిగట్టే న్యూకల్ స్కాన్. పిల్లల్లో విరేచనాలు ప్రాణాంతకమా? ఇంకా హెల్త్ టిప్. టీనేజ్లో మొటిమలే పెద్ద సమస్య అనుకుంటే వాటి తాలూకు మచ్చలు కుర్రకారుని మరింతగా కుంగతీస్తూ ఉంటాయి. ఇక వయసుతో పాటు ముఖంపై అక్కడక్కడా నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చల్ని తొలగించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. అందమైన ముఖారవిందాన్ని కళావిహీనం చేసే మొటిమల తాలూకు మచ్చల్ని, అవశేషాల్ని కెమికల్ పీల్స్ సాయంతో ఇప్పుడు చక్కగా మాయం చేయవచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మ సౌందర్యాన్ని పెంచే కెమికల్ పీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష. చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా, చర్మం రంగు మారుతోన్నా, మొటిమల తాలూకు మచ్చలు, గాయాల తాలూకు అవశేషాలు మిగిలిపోయినా ఒకటే దిగులుగా ఉంటుంది. వీటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. అయితే వీటికన్నా కూడా ఆధునిక వైద్యంలో ఇటీవల కాలంలో అందుబాటులోనికి వచ్చిన కెమికల్ పీల్స్ సాయంతో మచ్చల్ని, వాటి తాలూకు అవశేషాల్ని ఇట్టే తొలగించుకోవచ్చని చెబుతారు డాక్టర్. కెమికల్ పీల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కామన్లీ డన్ ప్రొసీజర్ ఇన్ ఏ డెర్మటాలజిస్ట్ ఆఫీస్ అండి. ఇట్ ఈస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. అంటే పీపుల్ వచ్చి చేయించుకుని వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు. నో రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. సో ఇందులో ఏం చేస్తామంటే కెమికల్స్, అంటే వెరీ లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ కెమికల్స్ దే ఆర్ అవైలబుల్ యాజ్ సొల్యూషన్స్ అనమాట. వాటిని ఫేస్ మీద అప్లై చేసి 5 to 10 minutes ఉంచేసి కడిగేస్తాం. కడిగేసి జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించేస్తాము. ఇందులో వచ్చేసి పీల్ చేసిన తర్వాత ఎటువంటి రెడ్నెస్ కానీ ఏమీ కనిపించదు ఫేస్ మీద. నోబడీ కెన్ ఐడెంటిఫై దట్ యు హవ్ గాట్ ఇట్ డన్. అండ్ ఈ కెమికల్ పీల్స్ ఎక్కడెక్కడ వాడతామంటే లైక్ పీపుల్ హూ హ్యావ్ యాక్నీ, ఆ తర్వాత సన్ ట్యాన్ ఉన్న వాళ్ళకి, తర్వాత మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి, చాలామందికి ఫ్రెకిల్స్ వస్తుంటాయి. సో ఇట్లాంటి వాటికి, తర్వాత కొంతమందికి డల్ స్కిన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా ఈ కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. కెమికల్ పీల్స్ ఎలా పనిచేస్తాయంటే అండి, యాక్చువల్లీ మన చర్మంలో లైక్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ ఒకదానికొకటి టైట్గా అతుక్కుని ఉంటాయి. సో ఈ కెమికల్ పీల్స్ ఏం చేస్తాయంటే ఆ సెల్ అటాచ్మెంట్స్ని డిజాల్వ్ చేసేస్తాయి. సో దీనివల్ల సెల్స్ ఈజీగా పీల్ అయిపోతాయి అన్నమాట. సో ఈ సెల్స్ పీల్ అయినప్పుడు ఆ సెల్స్లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ కూడా పోతుంది వాటితో పాటు. కాబట్టి పీల్ చేయించుకున్న తర్వాత లైక్ న్యూ స్కిన్ కమ్స్ అండ్ ఇట్ లుక్స్ మోర్ బ్రైటర్, మోర్ స్మూతర్ అండ్ షైనీ. కెమికల్ పీల్స్, చాలామంది యాక్చువల్లీ కెమికల్ పీల్స్ అంటే భయపడిపోతుంటారు. కెమికల్స్ స్కిన్ మీద అప్లై చేస్తే అమ్మో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని. యాక్చువల్లీ చాలామంది వంటింట్లో వాడే చిట్కాల్లో కూడా ఈ కెమికల్ యాసిడ్స్ ఉంటాయి. సపోజ్ లైక్ పుల్ల పెరుగు వాడుతుంటారు, నిమ్మరసం వాడుతుంటారు చర్మానికి. సో వీటిల్లో పుల్ల పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత నిమ్మరసంలో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి. సో మేము యూజ్ చేసేవి కూడా చాలా డైల్యూటెడ్ యాసిడ్స్ అన్నమాట. అండ్ వాటిని ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సంథింగ్ లైక్ గ్లైకోలిక్ యాసిడ్ షుగర్ కేన్ నుంచి తీస్తారు. తర్వాత మ్యాండలిక్ యాసిడ్ వచ్చేసి ఆప్రికోట్స్ నుంచి తీస్తారు. అండ్ మాలిక్ యాసిడ్ వచ్చేసి యాపిల్స్ నుంచి తీస్తారు. సో ఇట్లాగా ఆల్ దీస్ యాసిడ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. దే ఆర్ derived from natural sources like fruits. They are completely safe on Indian skins. మన చర్మం పైకి కనిపించేదంతా పాతదే. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. చర్మం కింది పొరల్లోంచి ఎప్పటికప్పుడు కొత్తగా చర్మ కణాలు పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టుకొస్తున్న కొద్దీ చర్మంపై మృత కణాలు పొట్టులాగా రాలిపోతుంటాయి.
కెమికల్ పీల్స్ ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే పనిచేస్తాయి. పోగొట్టేందుకు సహజ సిద్ధమైన పండ్లు, పదార్థాల నుంచి తీసిన ఆమ్లాలను ఉపయోగిస్తూ చర్మంపై పై పొరలను క్రమంగా తొలగించుకుంటూ పోవడంతో మచ్చలు, నలుపుదనం, గుంటలు క్రమంగా మాయమైపోతూ వస్తాయి. పీల్స్లో ఉపయోగించేవి ఆమ్లాలు కావడంతో వీటి వాడకంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత ఆ భాగమంతా నల్లగా మారినప్పుడు, పొగలోకి ఎండలోకి వెళ్లినప్పుడు, చర్మం కమిలిపోయినట్లుగా మారినప్పుడు, ఎండలో తిరగడం మూలంగా చర్మంపై మచ్చలు ఏర్పడినప్పుడు, ముఖంపై మంగు ఏర్పడినప్పుడు చికెన్ పాక్స్ మచ్చల్ని తొలగించడానికి కెమికల్ పీల్స్ బాగా ఉపయోగపడతాయి. Acne అనేది it's a very common problem. Almost 90% of the population they suffer from acne in their teenage years, and actually it leads to depression also in few people because ఎందుకంటే acne వల్ల మచ్చలు పడిపోతాయి. సో ఆ మచ్చలు ఎంతకి తగ్గవు. ఈ పీల్స్ వాడడం వల్ల ఏంటంటే ఆ మచ్చలు చాలా తొందరగా తగ్గిపోతాయి. అంటే ఈ పీల్స్ని డిఫరెంట్ సిట్టింగ్స్లో ఇస్తుంటాము. వన్స్ ఇన్ 2 weeks చేస్తాము. సో 6 sittings తీసుకుంటే మచ్చలు అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయి. క్రీమ్స్ వాడినంత మాత్రాన చాలా మందికి మచ్చలు తగ్గవు, యాక్ని కొంచెం తగ్గొచ్చు. సో పీల్స్తో యాక్ని కంట్రోల్ అవుతుంది, మచ్చలు తగ్గుతాయి, తర్వాత జిడ్డు చర్మం కూడా తగ్గుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మంగు లైక్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి మంగు మచ్చలు వస్తుంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఏ రీజన్ లేకుండా వస్తుంటాయి. సో అగైన్ వీటికి ఈ కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. అండ్ అగైన్ 2 weeks ఒకసారి చేయాలి కెమికల్ పీల్స్. ఇంకొకటి వచ్చేసి ట్యానింగ్. సో మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే స్కిన్ ట్యాన్ అయితే అసలు ఇష్టపడరు. అదే ఫారినర్స్ అయితే దే గో ఫర్ దిస్ సన్ ట్యాన్ బెడ్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇండియన్ పాపులేషన్లో ఈ సన్ ట్యాన్ డిక్రీజ్ చేయడానికి ఈ కెమికల్ పీల్స్ హెల్ప్ చేస్తాయి along with the other creams. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెకిల్స్. ఇవేంటంటే చెంపల పైన చిన్న చిన్న మచ్చల్లాగా కనిపిస్తుంటాయి, ఎండలోకి వెళ్ళగానే కొంచెం డార్క్గా అవుతాయి. సో వీటికి కూడా కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. కొంతమందికి డల్ స్కిన్ ఉంటుంది, అంటే వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు లైక్ డల్గా ఉంటుంది, దెర్ ఇస్ నో బ్రైట్నెస్, దెర్ ఇస్ నో షైనీనెస్ ఆన్ ద స్కిన్ అని. సో ఇట్లాంటి వాటికి అగైన్ పీల్ చేస్తే the moisture content of the skin increases, and the skin feels more smoother, more younger and more shinier. సో ఈ కండిషన్స్ అన్నిట్లో కూడా కెమికల్ పీల్స్ వాడతాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మొహం మీద ఏదైనా ఇంజురీ అయినా లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత మచ్చలు పడతాయి. సో అగైన్ వాటికి కూడా కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. కెమికల్ పీల్స్ కు శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచ సౌందర్య రాశి క్లియోపాత్ర తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి స్నానానికి నీళ్లను బదులుగా విరిగిన పాలను ఉపయోగించేదని చరిత్ర చెబుతోంది. ఫ్రెంచ్ దేశంలో పాత వైన్ను చర్మానికి పూసుకునేవాళ్లట. ఆధునిక వైద్యంలో జర్మన్ వైద్యులు కెమికల్ పీలింగ్ ను ఒక సౌందర్య పద్ధతిగా గుర్తించి విరివిగా వాడటం మొదలుపెట్టారు. కెమికల్ పీలింగ్ ప్రక్రియలో చర్మంపై పొరల్ని తొలగించటం వల్ల అక్కడ ఉండే ప్రోటీన్లు ఒక మోస్తరు స్థాయిలో దెబ్బతింటాయి. దీంతో అక్కడి చర్మం తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకుంటూ పునరుద్ధరణ ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో మచ్చలు, గుంటలు, ముడతలు క్రమంగా మాయమైపోతూ వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ అనేవి అగైన్ యూ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్ అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, లైక్ మంగు మచ్చలే ఉన్నాయి. మంగు 3 రకాలుగా ఉంటుంది, లైక్ సూపర్ఫిషియల్ వెరైటీ, మిక్స్డ్ వెరైటీ అండ్ డీపర్ వెరైటీ. సో సూపర్ఫిషియల్ వెరైటీలో ఆల్మోస్ట్ 100% రిజల్ట్ ఉంటుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది. కానీ డీపర్ వెరైటీలో ఏమవుతుందంటే ఇట్ ఓన్లీ ఇంప్రూవ్స్, ఇట్ డజంట్ గో అవే కంప్లీట్లీ. ఎందుకంటే అది చాలా డీప్గా ఉంటుంది డీపర్ వెరైటీ అనేది, అండ్ కెమికల్ పీల్స్ కెనాట్ పెనిట్రేట్ సో డీప్. సో ఇవన్నీ కూడా ముందే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ అకార్డింగ్ టు దట్. అండ్ యాక్నీ అండ్ దాని తర్వాత వచ్చే మచ్చలు కూడా లైక్ 5 to 6 సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఆల్సో. అంటే డాక్టర్ ఇచ్చే క్రీమ్స్, ఆ తర్వాత ఫేస్ వాషెస్ అండ్ సన్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉండాలి.
వాడుతూ ఉంటే కనుక రిజల్ట్స్ విల్ బి మెయింటైన్డ్. కెమికల్ పీల్ ముందు వచ్చేసి కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తామండి, వీటిని ప్రైమింగ్ ఏజెంట్స్ అంటాము. సో ఇవి అట్లీస్ట్ ఒక 2 weeks వాడిన తర్వాత పీల్ చేస్తే దే హెల్ప్ ఇన్ ఈవెన్ పెనట్రేషన్ ఆఫ్ ద పీల్ అండ్ ఆల్సో ఫాస్టర్ హీలింగ్. వీటికి ఉపయోగపడుతుంది ప్రైమింగ్ అనేది. అండ్ పోస్ట్ పీల్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ షుడ్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ సన్ అట్లీస్ట్ ఫర్ 10 days. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి రోజుకి 3 times అప్లై చేసుకుంటూ ఉండాలి, అంటే ఎవ్రీ 3 hours ఒకసారి. మాయిశ్చరైజర్స్ వాడుకోవచ్చు. అండ్ డాక్టర్ పర్మిషన్ లేకుండా వేరే ఎలాంటి క్రీమ్స్ కూడా వాడకూడదు, ఫేషియల్స్ అలాంటివి ఏమీ చేయించకూడదు. పీల్స్ చేయించుకోవడానికి 2 వారాల ముందు నుంచి సన్ స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా వాడాలి. చర్మం మీద ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. డెర్మటైటిస్, సోరియాసిస్, ఎగ్జిమా, పొడి చర్మం ఉన్నవాళ్లు పీలింగ్కు వెళ్లకపోవడమే ఉత్తమం. డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లకి చర్మం తరచూ పొడారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కెమికల్ పీలింగ్కు వెళ్లకపోవడమే మేలు. చర్మం మీద కొయ్యి కండలు పెరిగే తత్వం ఉన్నవాళ్లకి పీల్స్ సరిపడవు. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే కెమికల్ పీల్స్ ను అనుభవజ్ఞులైన నిపుణులతో మాత్రమే చేయించుకోవాలి. తెలిస్తే జయం, తెలియకపోతే భయం. ఆధునిక మహిళను అంతులేని ఆందోళనకు గురిచేసే బ్రెస్ట్ క్యాన్సర్కు ఈ వాక్యాలు చక్కగా సరిపోతాయి. అవగాహన పెంచుకుంటే చాలు, చాలా సులువుగా రొమ్ము క్యాన్సర్ను జయించవచ్చు. అయితే అర్థం లేని అపోహలు, నమ్మకాలు ఈవేళ రొమ్ము క్యాన్సర్ను ఒక పెద్ద భూతంలా చూపిస్తున్నాయి. అమ్మకు రొమ్ము క్యాన్సర్ ఉంటే అది కూతురికి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందనే నమ్మకం గురించి డాక్టర్లు ఏం చెబుతారో ఇప్పుడు చూద్దాం. మా అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది, మా అమ్మమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు. నిజానికి చెప్పాలంటే కేవలం అమ్మకి కానీ అమ్మమ్మకి కానీ రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టయితే వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండదు. కుటుంబ సంబంధీకుల్లో అంటే దగ్గర సంబంధీకుల్లో 40 సంవత్సరాల లోపు రొమ్ము క్యాన్సర్ వచ్చినా, 2 కంటే ఎక్కువ మంది దగ్గర కుటుంబ సంబంధీకుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చినా, రొమ్ము క్యాన్సరు అండాశయ క్యాన్సరు వచ్చిన దగ్గర కుటుంబ సంబంధికుల్లో, దగ్గర కుటుంబ సంబంధికుల్లో మగవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారి ఈ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మాత్రమే వారికి రొమ్ము క్యాన్సర్ వంశపారంపరంగా అంటే జన్యుపరంగా వచ్చే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. జన్యుపరంగా అంటే ఏంటంటే BRCA1, BRCA2 అనే 2 జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల రొమ్ము క్యాన్సర్ రావటం జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. ఇట్లాంటి జన్యుపరంగా వచ్చే రొమ్ము క్యాన్సర్లు కేవలం 5% మాత్రమే. అందుచేత దగ్గర కుటుంబ సంబంధీకుల్లో ఎవరికో ఒకరికి 40 సంవత్సరాలు దాటాక వస్తే వారికి రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉండదు. పుట్టబోయే బిడ్డలో అవకరాలు ఉన్నది లేనిది తెలుసుకోవడానికి ఒకప్పుడైతే నెల నిండే వరకు వేచి చూడడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. న్యూకల్ స్కానింగ్ వంటి ఆధునిక పరీక్షలు అందుబాటులోనికి వచ్చాక లోపల ఎదుగుతున్న బిడ్డలో అణువణువును నిశితంగా పరిశీలించడానికి వీలవుతోంది. అవకరాల జాడను డాక్టర్లు ముందుగానే పసిగట్టగలుగుతున్నారు. పిండంలో లోపాల్ని ముందుగానే పసిగట్టే న్యూకల్ స్కాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అనేది 11 నుంచి 14 వారాల లోపు చేస్తారు. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే అదొక చిన్న స్కాన్లో కనిపించే చిన్న ఫ్లూయిడ్ కలెక్షన్ స్పేస్ అన్నమాట. మెడ దగ్గర ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే జన్యుపరమైన లోపాలు, క్రోమోజోమల్ అన్యూప్లాయిడీస్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని అంటాము. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు లేదా బేబీకి హార్ట్ డిసీజ్ ఏదన్నా ఉన్నప్పుడు లేదా వేరే అవయవ లోపాలు డయాఫ్రామటిక్ హర్నియా కానీ స్కెలిటల్ డిస్ప్లేసియాస్ కానీ లేకపోతే లింఫాటిక్ డ్రైనేజ్ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ సో ఏ ప్రెషర్ వల్ల ఫ్లూయిడ్ ఫ్రీగా బాడీలో ఫ్లో అవ్వకపోయినా ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎక్కువ అవ్వచ్చు అనమాట.
సో ఈ ఒక్క న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ చూసుకొని మనము ఇన్ని కారణాలు వెతికి దేని వల్ల ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ పెరిగింది అని మనం టెస్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఒక మేజర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మనం న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ టైంలోనే నిర్ధారించవచ్చు. అప్పుడు నార్మల్ గా అనిపించిన తర్వాత 16 వారాలకే 16 నుంచి 18 వారాల లోపే మళ్ళీ మనము ఫీటల్ ఈకోకార్డియోగ్రఫీ చేసి ఆ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఎందుకు పెరిగింది అని కనుక్కోవచ్చు. అలా అప్పుడు కూడా నార్మల్ గా ఉన్న తర్వాత టార్గెట్ స్కాన్ లో అంటే 18 to 23 వీక్స్ స్కాన్ లో చేసినప్పుడు ఏదైనా అవయవ లోపం ఉందా, దానివల్లే ఏంటి పెరుగునుంటుందా అని మనము కనుక్కొని ఇవంతా నార్మల్ గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు చాలా వరకు ఆరోగ్యకరమైన బేబీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. తరచూ జలుబు చేయడం, కాస్త ఒళ్ళు వెచ్చబడి జ్వరం రావడం అనేది పిల్లల్లో మనం చాలా సాధారణంగా చూస్తుంటాం. జలుబు జ్వరాల్లాగే కొంతమంది పిల్లలకు తరచూ విరేచనాలు పట్టుకుంటుంటాయి. ఒక పట్టాన తగ్గకుండా పసిపిల్లల్ని నీరసించిపోయేలా చేస్తుంటాయి. ఇలాంటి వీడని విరేచనాల మూలంగా చిన్నారులు ఒక్కోసారి మృత్యుముఖంలోనికి కూడా వెడుతూ ఉంటారు. పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఎలాంటి చికిత్స అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో నీళ్ల విరేచనాలకు కారణాలేంటి? ప్రపంచంలో విరేచనాల వల్ల 5 సంవత్సరాల లోపల పిల్లలు 4.5 లక్షల మంది చనిపోతున్నారు. దాంట్లో ప్రముఖ పాత్ర వహించేది రోటా వైరస్. ఈ వైరస్ వల్ల విరేచనాలు పెట్టి తీవ్రంగా పరిణమించి డీహైడ్రేషన్ వచ్చి చికిత్స అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు మరణానికి గురవుతున్నారు. ఈ రోటా వైరల్ డయేరియా వల్ల చనిపోయే పిల్లల్లో భారతదేశం సింహభాగం వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోటా వైరస్ డయేరియా వల్ల, రోటా వైరస్తో వచ్చే విరేచనాల వల్ల ఒక రమారమి 80,000 నుంచి 1,00,000 మంది పిల్లలు మన దేశంలో చనిపోతున్నారు. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎవరికైతే తీవ్రంగా విరేచనాలు ఉంటాయో, జ్వరంతో పాటు ఉంటాయో, తీవ్రంగా వాంతులు ఉంటాయో, నీరసించి ఉంటారో వాళ్లకు రోటా విరేచనాలు వచ్చినాయి అని అనుకోవాలి. ఒకవేళ వచ్చినప్పుడు శరీరం నుంచి వెళ్ళిపోయిన నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయాలి. నీళ్లు వెళ్ళిపోతాయి, లవణాలు వెళ్ళిపోతాయి వాంతులలో, విరేచనాల్లో. కనుక నీళ్లు ఇవ్వాలి, లవణాలు కూడా ఇవ్వాలి. అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళల్లో కలిపి విరివిగా ఎంత తాగగలిగితే అంత తాగేటట్టు పిల్లలకు అందుబాటులో పెట్టాలి, ఇవ్వాలి కూడా. వీటితో పాటు ఇంట్లో ఉండే ద్రవ పదార్థాలన్నీ ఇవ్వచ్చు. సగ్గుబియ్యం జావ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఉప్పు చక్కెర నీళ్ళు, ఇలా ఏ ద్రవ పదార్థమైనా వాళ్ళకు ఇవ్వాలి. అంటే పండ్ల రసం ఇవ్వాలని కాదు, పండ్ల రసం ఇవ్వద్దు. అలాగే రోజు తినే ఆహారము ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆహారం ఇస్తూనే ఉండాలి, పాలు కూడా పడుతూనే ఉండాలి. పాలు ఆపవద్దు, ఆహారం ఆపవద్దు, లేకపోతే నీరసించిపోతారు. పిల్లల్లో నీళ్ల విరేచనాలకు ఎలాంటి చికిత్స అవసరం? విరేచనాలు పెట్టిన వాళ్ళందరికీ ఓఆర్ఎస్తో పాటు జింక్ చుక్కలు, జింక్ మెడిసిన్ 14 రోజులు రోజు 1 ml ఇవ్వడం వల్ల, 20 మిల్లీగ్రాములు ఇవ్వడం వల్ల జబ్బు తీవ్రత తగ్గుతుంది, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ముందు ముందు కూడా మళ్ళీ విరేచనాలు పెట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉంటుంది జింక్ వేయడం వల్ల. కనుక ఒకటే ఒక మందు ఏదన్నా వాడవలసి వస్తే అది జింక్. ఈ మధ్య పరిశోధనల వల్ల ప్రోబయాటిక్స్ కూడా ఇవ్వడం వల్ల రోజు విరేచనాలు తక్కువగా ఉంటాయి. అందరికీ 4-5 రోజులు కష్టపెడితే వీళ్ళకు 4 రోజులు కష్టపెడుతుంది. కనుక రోజు విరేచనాలు తగ్గించాలి సమయము అంటే ప్రోబయాటిక్స్ కూడా దీనికి ఉపయోగకరము. టీకాతో డయేరియా నుంచి రక్షణ దొరుకుతుందా? రోటా వైరస్ టీకాలు ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితిని మనం మార్చవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు
8-9 సంవత్సరాల క్రితమే జాతీయ టీకాల కార్యక్రమంలో పొందుపరిచి వాళ్ళ దేశంలో ఉన్న పిల్లలందరికీ 6 నెలల లోపట్నే ఈ టీకాలు ఇచ్చేసి ఈ జబ్బులు రాకుండా కాపాడి మరణాలు రాకుండా నివారించగలుగుతున్నారు. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి అంటే అందరూ గమనించదగ్గది ఏంటంటే తల్లిదండ్రులు, ఈ టీకా కార్యక్రమము 6 వారాల నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క నెల వ్యవధిలో 3 టీకాలు ఇప్పించుకుంటే మంచిది అని మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ మిగతా దేశాల జాతీయ సంస్థలు కానీ ఈ 3 టీకాలు ఇప్పించుకోవాలి. నెల వ్యవధిలో 6వ వారం, 10వ వారం, 14వ వారం, 1.5, 2.5, 3.5 నెలల్లో. దీంతో పాటు 2 డోసుల టీకా కూడా ఉంది. అది మోనోవలెంట్ వ్యాక్సిన్. అది 10వ వారం, 14వ వారం 2 మోతాదులు. దీంట్లో 3 డోసుల వ్యాక్సిన్ మరియు ఆ 3 డోసుల వ్యాక్సిన్ అవుతుందో దాన్ని మల్టీవాలెంట్ 5-6 రకాల రోటా వ్యాక్సిన్ వైరస్ దాంట్లో ఉన్నాయి. అందుకోసం పెంటవలెంట్ అంటారు 5. వేరే 2 డోసులు మోనోవలెంట్. ఈ 2 రకాల టీకాలే ఉన్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ లైసెన్సర్ అయింది కనుక అది కూడా వచ్చేస్తుంది మార్కెట్లోకి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, శాంతా బయోటెక్ కూడా phase 3 ట్రయల్స్లో ఉన్నాయి. అవి కూడా ఈ రోటా వ్యాక్సిన్స్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. కనుక ఈ రోటా వ్యాక్సిన్ ప్రొడక్షన్ కార్యక్రమంలో మన భారతదేశం ముందుంది అని చెప్పడానికి మన గర్వకారణం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. భేషైన ఆరోగ్యానికి నిత్యం గ్రీన్ టీని తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో జీవక్రియల రేటును సవ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య ఛాయల్ని నివారించి చర్మాన్ని నవ యవ్వనంతో ఉంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.